అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. బేసిక్ ఎక్విప్మెంట్ అన్నది అన్ని హాస్పిటల్కు అందియాలి. గౌరవ శాసనసభ సభ్యులు సంజయ్ గారు చెప్తున్నట్టు whatever the equipment is needed, whether it is the basic equipment or the moderate equipment or the high-end equipment which hospitals need, it is our responsibility to see that that equipment is given to that hospital. One. Apart from that hospital equipment, including the HR, it has to be given. ఇందులో ఏంటంటే అధ్యక్ష, ప్రధానంగా ఎక్విప్మెంట్ అనేది రెండు వర్టికల్స్కు సంబంధించింది. ఒకటి వైద్య విధాన పరిషత్ 30 బెడెడ్, 50 బెడెడ్, ఏరియా హాస్పిటల్ 150 బెడెడ్, 200 బెడెడ్ ఆర్ 250 బెడెడ్ లేదా 350 బెడెడ్. As far as GGH is concerned, the teaching hospitals are concerned, minimum 330 beds, maximum 1000 or 1200. ఒక స్టాండర్డైజ్డ్ ఎక్విప్మెంట్ అనేది ప్రపోర్షనేట్ టు ద బెడ్స్ అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష, యాజ్ పర్ ది IPHS నామ్స్. ఆ నిర్ణయం తీసుకొని 100 బెడెడ్ హాస్పిటల్కు మ్యాక్సిమం 100 బెడెడ్ హాస్పిటల్కు ఇంత నంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఏముండాలి అంటే 13 ఎక్విప్మెంట్స్ ఉండాలి, కనీసం 1,50,00,000 రూపాయలు వెచ్చించాలి. దిస్ ఇస్ ద స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ ఫర్ ఏ 100 బెడెడ్ హాస్పిటల్ అప్ టు 150 బెడెడ్ హాస్పిటల్. అలాగే 350 బెడెడ్ హాస్పిటల్ ఉంది, మన కింగ్ కోటిలో ఉంది. దానికి అట్లీస్ట్ 14 ఎక్విప్మెంట్ స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ వర్త్ అబౌట్ 5 crore రూపీస్ది వారికి అందియాలి. అదే రకంగా జీజీహెచ్లో 21 డిపార్ట్మెంట్స్, 28 to 28 డిపార్ట్మెంట్స్. వాట్ ఇస్ ద ఎక్విప్మెంట్ యూ నీడ్, అది కూడా స్టాండర్డైజ్ చేశాం అధ్యక్ష. ఆ ఎక్విప్మెంట్ సుమారు 16 అంశాల అధ్యక్ష, కాస్టింగ్ అబౌట్ 36 crore రూపీస్. అదే రకంగా 28 to 38 డిపార్ట్మెంట్స్ ఉన్న హాస్పిటల్స్ ఉంటే 20 ఎక్విప్మెంట్, ఆ ఎక్విప్మెంట్ వర్త్ అబౌట్ 50 crore రూపీస్ అధ్యక్ష. ఈ రకంగా GGH, టీచింగ్ హాస్పిటల్, GMC 50 seats, 100 seats, 150 seats, 200 seats, 250 seats, number of departments or the faculties, maximum 38 is ఉస్మానియా తీసుకోండి, ఇంక్రీజ్ ఇట్ ఇన్ కాకతీయ. దీనికి అనుగుణంగా ఆ ఎక్విప్మెంట్ ఉండాలి. దానికి తోడు అడిషనల్ MRIs. ఇంతకుముందే నా ఆన్సర్ ఐ గేవ్ ఇట్ ఇన్ ద ఆన్సర్. ఎంఆర్ఐలు కొత్త 3 టెస్ట్ల MRIలు ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అది నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, మహబూబ్ నగర్, నీలోఫర్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ 128 స్లైసెస్ CT మిషన్స్, నిర్మల్, కామారెడ్డి, జయశంకర్పల్లి, భూపాల్పల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, గాంధీ, ఇంకోటి ములుగు కూడా. సో ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ ఎంత ఇంపార్టెంటో దానికి తోడు టెక్నీషియన్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంటు. ఆ రకంగా కనీసం ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తే, ఇవన్నీ మెషినరీ తోటి ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తే మినిమం 20 టెక్నీషియన్స్ ఆర్ నీడెడ్. ఇవన్నీ వర్కౌట్ చేసాం అధ్యక్ష. ఎక్విప్మెంట్ కానీ ఇవన్నిటితో సహా ట్రామా కేర్ కూడా గౌరవ సభ్యులు అడిగారు. ట్రామా కేరు గౌరవ సభ్యులు బేసిక్ ఎక్విప్మెంట్, తర్వాత మెట్టుపల్లికి సంబంధించి యాంబియన్స్ క్రియేట్ చేయాలి, దానికి వైట్ వాషింగ్, పెయింటింగు, బేసిక్ ఎక్విప్మెంట్ ఇవ్వాలనేది గౌరవ సభ్యులు తెలియజేసే అధ్యక్ష. ట్రామా కేర్ కూడా ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ఎవ్రీ 35 kilometers to 40 kilometers లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనే విధంగా లెవెల్ 3 ట్రామా కేర్ అనేది విత్ ద కాస్ట్ ఆఫ్ అబౌట్ 6.5 crores ది 107 ట్రామా కేర్ సెంటర్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. విత్ రిగార్డ్ టు ద బేస్